27 మంది జన సైనికులపై అక్రమంగా పెట్టినటువంటి కేసులను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని శ్రీనివాస్ గుంటూరు నుంచి జనసేన కార్యాలయం నుంచి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులపై గుంటూరు అరండల్పేట పోలీసులు నమోదు చేసినటువంటి కేసును ఈరోజు హైకోర్టు కొట్టివేయడం జరిగింది. గత వారం రోజుల క్రితం గుంటూరు జనసేన పార్టీ కార్యకర్తలను అక్రమంగా పోలీసులు అదుపులోకి తీసుకొని నిర్బంధించారనే ఆరోపణతోటి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా అరండల్పేట పోలీస్ స్టేషన్ వద్ద ఆందోళన చేయడం జరిగింది. ఆందోళన చేసిన దానికి ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. అదేవిధంగా పోలీసులను విధులకు ఆటంకం కలిగించారని గుంటూరు అరండల్పేట పోలీసులు కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే 144 సెక్షన్ అదేవిధంగా 32 సెక్షన్ అమల్లో ఉండగా ఎక్కువ మంది గుమ్ముకూడి ఆందోళన చేశారు. అదేవిధంగా పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని చెప్పేసి 27 మంది జనసేన పార్టీ కార్యకర్తలు మరియు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి తోట చంద్రశేఖర్ అదేవిధంగా రావెల కిషోర్ బాబు, గాదే వెంకటేశ్వర తదితరుల మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి కూడా వారు వ్యక్తిగతంగా సొంత పూచీకత్తుల మీద కూడా బెయిల్తో బయటికి రావడం జరిగింది. కానీ ఈ రోజు జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు లీగల్ సెల్ నాయకులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో ఇది కేవలం ఎన్నికల సమయంలో రాజకీయ కోణంలో చూసి కేసును ఎటువంటి ఆధారాలు లేవని చెప్పేసి కూడా కొట్టివేయడం జరిగింది. అంటే జనసేన పార్టీ కార్యకర్తలపై అధికార పార్టీ ఒత్తిడితోనూ అధికార పార్టీ నేతల కారణంగా పోలీసులు నమోదు చేసినటువంటి తప్పుడు కేసులను హైకోర్టు కొట్టివేయడం జరిగింది. హైకోర్టు కొట్టివేసిన దానికి జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ గుంటూరు జిల్లాలో బలోపేతమవుతున్నటువంటి దృష్టిని చూసి దాన్ని జీర్ణించుకోలేక అధికార ప్రతిపక్ష పార్టీలు కౌంబిక చర్యలకు పాల్పడుతున్నాయి. అందులో భాగంగానే జనసేన పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకొని నిర్బంధించిన దానికి ఆందోళన చేసి వారిని వినిపించిన పరిస్థితుల్లో వాళ్ళ కోసం వచ్చినటువంటి కార్యకర్తలపై తప్పుడు కేసులు నమోదు చేశారు. ఆ కేసుల నమోదుకు సంబంధించి హైకోర్టు ఈ రోజు కొట్టివేయడంతో జనసేన పార్టీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో ఆ ఆందోళనలో కేసు నమోదైనటువంటి యువకులు ఉన్నారు అని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీ మీద కేసులు నమోదు చేసిన వాటిని హైకోర్టు కొట్టివేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నిజంగా చాలా ఆనందంగా ఉంది. మా తోట చంద్రశేఖర గారు వారి చనువు తీసుకొని మా కేసులన్నీ కొట్టడం చాలా ఆనందంగా ఉంది. అదిగాక ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా జనసేన పార్టీని మా తోట చంద్రశేఖర గారిని గెలిపించుకోవడానికి మా సాయశక్తిలో మేము కృషి చేస్తూనే ఉంటాము. ఆయన గెలిపించడానికి ఎంత దూరమైనా వెళ్తాము, ఎన్నిసార్లు జైలుకైనా వెళ్తాము, ఏం చేయడానికైనా మేము సిద్ధంగా ఉన్నాము. కానీ ప్రతిపక్షం పాలకపక్షం ఏదైనా కానీ చెత్త పనులన్నీ చేసి వాళ్ళు చేసి జనసేన పార్టీ మీద వేయడం అనేది చాలా తప్పు. అది తెలుసుకోండి ఫస్ట్. ఇంతకు మించి ఏం లేదు. మా తోటగారి ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తల మీద నమోదైన కేసులను కొట్టివేయడానికి కోర్టు దాకా వెళ్ళడానికి నాయకులు తీవ్రంగా కృషి చేశారు కదా, వాళ్ళు కృషి చేసిన పట్ల మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మేము చాలా ఆనందంగా ఉన్నాం సార్. వాళ్ళు రేయనక పగలనక మా కోసం వచ్చి వాళ్ళు కేసు మాఫీ అవ్వడానికి వాళ్ళు చాలా ట్రై చేశారు. చాలా ఇబ్బందిగా మేము ఉన్నా కూడా వారు మాత్రం చాలా కృషి చేసి కేసుని కొట్టేయడం జరిగింది. చాలా ఆనందంగా ఉంది. జనసేన పార్టీ కార్యకర్తలు నాయకుల మీద కేసును హైకోర్టు కొట్టివేయడంతో గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జనసేన పార్టీ కార్యకర్తలతో పాటు నాయకుల మీద కూడా నమోదైన కేసులకు సంబంధించి కూడా ఈ కోర్టు తీర్పు పోలీసులకు ఒక చంపపెట్టుగా ఉండడం, అదేవిధంగా అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి కూడా ఒక వార్నింగ్ లాగా ఉండే విధంగా కూడా ఉండడం జరిగింది. అయితే జనసేన పార్టీ కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేయటం, అక్రమ నిర్బంధన చేయటం వాటి మీద గుంటూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ముక్తఖండంతో ఆందోళన వ్యక్తం చేసి వారి కోసం విడుదల కోసం పోరాటాలు చేయడం జరిగింది. అదేవిధంగా నాయకులకి దగ్గరుండి కూడా రాత్రనక పగలనక కూడా గుంటూరు జిల్లా కార్యకర్తల కోసం జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట చంద్రశేఖర్ గారు రాత్రి సమయంలో 2:30-3 గంటల దాకా ఉండి కూడా వారు విడిపించుకొని వెళ్ళినటువంటి పరిస్థితి కూడా ఉండడం జరిగింది. అలా విడిపించుకెళ్ళడానికి వెళ్ళిన సమయంలోనే పోలీసులు కావాలనే కక్షపూరితంగా వారి విధులకు ఆటంకం కలిగించారు. ఎన్నికల కోడ్ సమయంలో ఎక్కువ మంది గుమ్ముకూడి స్టేషన్ వద్ద ఆందోళన చేశారనే నెపంతో అక్రమ కేసులు నమోదు చేశారు. ఈ అక్రమ కేసులని కొద్దిసేపటి క్రితం హైకోర్టు కొట్టివేయడంతో అందరూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కానీ ఇటు ప్రభుత్వ వర్గాలు కానీ అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కానీ జనసేన పార్టీ కార్యకర్తలపై ఎటువంటి కేసులు నమోదు చేసినా ఏటికి కూడా తమ భయపడకుండా పవన్ కళ్యాణ్ సీఎం చేయడమే తమ లక్ష్యంగా ముందుకు సాగుతామని కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ కేసులకు సంబంధించి జనసేన పార్టీ లీగల్ సెల్ నాయకులు కూడా తీవ్రంగా కృషి చేయడం కాకుండా కేసును హైకోర్టు దాకా తీసుకెళ్లి కొట్టివేయించుకోవడం వల్ల కూడా వారిపై కూడా అభినందనల వెలువలు కూడా ఎదురుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకు జరిగినటువంటి జనసేన పార్టీ యాక్టివ్స్ కూడా జనంలోనే
విపరీతమైనటువంటి ఆదరణ, అదేవిధంగా ప్రజలు జనసేన పట్ల ఉన్నటువంటి ఆదరణ చూసి వారవలేకనే ఇలా అధికార ప్రతిపక్ష పార్టీలు పాల్పడుతున్నాయి. ఇలాంటి వేటిని పట్టించుకోకుండా తమ ముందున్న లక్ష్యం ఒకటే, తోట చంద్రశేఖర్ గారిని గెలిపించి ఎమ్మెల్యే చేయడం, పవన్ కళ్యాణ్ ని సీఎం చేయడమే మా లక్ష్యం అంటూ కూడా గుంటూరు జిల్లా జనసేన పార్టీ కార్యకర్త రైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్. For more updates, please subscribe 99 TV Telugu.